హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక మంచి స్వీట్ రెసిపీతో తెస్తున్నానండి. హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ స్వీట్ అయితే మనకు ఒక 6 మంత్స్ వరకు నిలవ ఉంటుంది. చూస్తుంటే ఏంటి అనుకుంటున్నారు కదా, ఉసిరికాయలతో అయితే చేసామండి స్వీట్ అనేది. మనకి ఇప్పుడు సీజన్ కదండి, ఉసిరికాయలు అయితే వస్తాయి కదా. హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఉసిరికాయలు ఎప్పుడు ఊరబెట్టడం అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూసారు కదా, నేను అంత పెద్దవి కదా అంత చిన్నవి కాదు, మీడియం సైజ్ ఉసిరికాయలు అయితే తీసుకున్నాండి. 250 గ్రామ్స్ ఉసిరికాయలు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి. తడి అనేది ఉండకూడదు. చూసారు కదా, నేనైతే శుభ్రంగా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్ అయితే శుభ్రంగా తుడిచేసుకున్నానండి. ఏంటి ఉసిరికాయలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు కదా, అవి అయితే మచ్చలేనండి. ఏమీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నేను ఆల్రెడీ షాప్ వాళ్ళు అయితే అడిగాను. అదేమీ ప్రాబ్లం కాదమ్మా, మచ్చే ఉంటుంది, అది ఏమీ పాడైపోవడం అలా ఏమైతే కాదన్నారు. చూసారు కదా, ఈ ఉసిరికాయలు అనేది హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఊరబెట్టుకుంటారు, ఆవకాయ వేసుకుంటారు. కానీ ఇలా ఉసిరికాయలతో ఫస్ట్ టైం అయితే టేస్ట్ చెయ్యండి. స్వీట్ అనేది చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉసిరికాయలు అయితే సైడ్కి పెట్టేసుకొని ఒక స్టీమ్ పాత్ర అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం ఈ పాత్రలు అనేది అడుగుని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనకు స్టీమ్ చేసుకునే పైన ఇలా ఇడ్లీ పాత్ర అనేది ఉంటుంది కదా, ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని మనం ఆల్రెడీ శుభ్రం చేసుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఉసిరికాయలు అయితే అన్నీ వేసేసుకోవాలి. ఈ ఉసిరికాయలు అన్నీ వేసుకునే తర్వాత మనం ఉసిరికాయలు అయితే స్టీమ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి, లేదంటే మనకి అడుగునికైనా వాటర్ అయిపోతే మాడిపోతాయి కదా, ఉసిరికాయలు కూడా మనకి పాడైపోతుందండి. స్వీట్ అనేది టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 to 15 minutes అయితే మనం స్టీమ్ చేసుకుంటే ఉసిరికాయలు అయితే మనకి రెడీ అయిపోతాయి. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సిమ్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టమంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో, ఎటువంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో మూత తీసుకొని చూస్తూ ఉండాలి. ఉసిరికాయలు స్టీమ్ అయ్యాయా లేదనేది, వాటర్ ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి మనమైతే. చూసారు కదా, ఇప్పుడు మనం ఒక ఫోర్క్తో ఉసిరికాయలు అనేది గుచ్చితే, చూస్తారు కదా, ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉసిరికాయలు అయితే రెడీ అయిపోయింది. మరి ఓవర్ కుక్ చేసేయకూడదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఉసిరికాయలు అయితే పూర్తిగా చల్లారండి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చెప్తాను. మనకు ఉసిరికాయలు అయితే చల్లగా అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి అయితే పెట్టుకోవాలి. మందపాటిది అయితే పెట్టుకోండి కొంచెము. మనం ఉసిరికాయలు ఎన్నైతే తీసుకున్నామో అంత బెల్లం అయితే తీసుకోవాలండి. మనం తీసుకునే ఉసిరికాయలు 250 గ్రామ్స్, బెల్లం కూడా మనం 250 గ్రామ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. మాకు బెల్లం నచ్చదు అనుకుంటే ఈ ప్లేస్లో పంచదార వేసుకోండి. కానీ బెల్లం అయితే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బెల్లం ములిగేంత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోవాలి మనకి. చూస్తారు కదా, ఇలాగైతే ఇలా మిక్సింగ్ చేస్తుండాలి, లేదంటే మనకి ముద్దలాగా అనేది ఉండిపోతుంది బెల్లం అయితే. ఇలాగ ఇంకా మనకి అక్కడక్కడైతే చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి, ఇవి కూడా మనకి బాగా కరిగిపోవాలి బెల్లం అనేది. చూసారు కదా, ఈ పీసెస్ అన్నీ కరిగిపోయిన తర్వాత మనకి అయితే మొత్తం బెల్లం కరిగిపోయిందండి. చూసారు కదా, వాటర్ అనేది బెల్లం వాటర్ అనేది బాగా బాయిలింగ్ అయితే అవుతుంది మనకి. మీరు బెల్లంలో ఇసుక గట్ట ఏమైనా నలకలే ఉంటే ఫిల్టర్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ వాడుతున్నాను. బెల్లం అయితే చాలా నీట్గా ఉందండి, అందువల్ల నేనైతే వడకట్టట్లేదు. ఇలా బెల్లం పాకం మరుగుతున్న అన్నప్పుడు మనం ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న ఉసిరికాయలు అయితే వేసేసుకోవాలి. మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం పాకంలో అనేది మనం ఉసిరికాయలు మంచిగా కుక్ చేసుకోవాలి. పాకం ఎలా రావాలి, ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తాము. ఏవే వేస్తామని చెప్తున్నాను, అందుకే మిమ్మల్ని అయితే వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడమన్నాను.
చూసారు కదా, ఉసిరికాయలు అన్నీ వేసేసుకున్నాం కదా. ఉసిరికాయలు ఏంటంటే మనం బాగా కుక్ చేసేసుకుంటే మనకి బెల్లం పాకంలో వేసేసరికి పేస్ట్ అనేది అయిపోద్ది. మనం ఒక 60-70% అయితే మనం స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ పాకము ఉసిరికాయలు అనేది మంచిగా కుకింగ్ అవుతున్నప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి, 1 అర స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. మీరు బెల్లంతో చేస్తే కొన్ని బెల్లంలో అయితే సాల్ట్ అనేది ఉంటుంది, చెక్ చేసుకోండి. సాల్ట్ ఉంటే బెల్లంలో ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదు. బెల్లంలో అనేది సాల్ట్ లేకపోతే 1 అర స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ యాలకుల పొడి వేయగానే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. చూసారు కదా, సాల్ట్ యాలకుల పొడి వేసుకున్న తర్వాత కూడా మనం మంచిగా అనేది చూస్తుంటే మీకు కూడా నోరూరుతుంది కదా, అది నాకు కూడా అర్థమవుతుంది. ఇంకెందుకు లేట్, వెంటనే ఉసిరికాయలు తీసుకొచ్చి ఇలాగా ఉసిరికాయలతో స్వీట్ అయితే మీరు కూడా ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇందులోనే చిన్నదైతే 1 నిమ్మకాయ తీసుకోండి, పెద్దదైతే 1/2 చెక్క తీసుకొని లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి పిక్కలు తీసేసి లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఉసిరికాయల వగరు అయితే ఉంటుంది కదండి, వగరు బ్యాలెన్స్ అవుతుంది, డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఈ బెల్లం కాంబినేషన్ ఉసిరికాయలు మనం లెమన్ అనేది వేయడం వల్ల. చూసారు కదా, కొత్తలు ఆడుతూ ఉడుకుతుందండి. ఆ బెల్లం పాకం అంతా ఉసిరికాయలకు బాగా పడుతుంది, మంచి జ్యూసీగా టేస్టీగా అయితే ఉంటుంది. చూసారు కదా, ఉసిరికాయలు కూడా మంచి షైనింగ్ అయితే వచ్చాయండి బెల్లంలో మనకు కుకింగ్ అవ్వగానే. మీలో ఉసిరికాయలు ఇలాగా స్వీట్ అనేది అందరూ తెలుసా, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, బెల్లం పాకం చెప్పాను కదా, ఇలాగ కొంచెం తీసుకుని 1 స్పూన్లోకి బెల్లం పాకం అనేది ఇలాగ చెయ్యి పెట్టి మనకి ఇలా తీగ పాకం అయితే రావాలి. చూసారు కదా, ఇలాగ వచ్చిందంటే మనం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి. ఇలాగ చూసారు కదా, ఎక్కువగా తీగ అనేది రావాలి. ఇప్పుడైతే ఇది మనం రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని, చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా కొత్తలు ఆడుతూ ఉడుకుతుంది. ఇదైతే బాగా చల్లగా అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను. చూసారు కదా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయి ఉసిరికాయలు అయితే. ఇవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు ఒక 6 months వరకు అయితే నిల్వ కూడా ఉంటుందండి. మనకి అన్సైజులో ఉసిరికాయలు తినాలన్నా చక్కగా మనం స్టోర్ చేసుకున్న ఈ స్వీట్ ఉసిరికాయలు అయితే తినొచ్చండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్టు. చూసారు కదా, ఇప్పుడైతే ఒక ఉసిరికాయ మీకు చూపిస్తానండి. చూసారు కదా, బెల్లం పాకం అయితే ఎలా మనకు పట్టిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, మనకు చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇవైతే. చూసారు కదా, మనకు లోపల వరకు పాకం అయితే వెళ్తుంది. నేను టేస్ట్ కూడా చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. ఆ బెల్లం పాకంలో వేసాం కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. వగరు అయితే ఎక్కువ లేదండి, లైట్గా ఉంది. మనం ఇది ఒక 3-5 డేస్కి అయితే మనకు పూర్తిగా సెట్ అయిపోతుంది. చాలా టేస్ట్ బాగుంది. ప్రతి ఒక్క ఇంట్లో ఇటువంటి హెల్దీ రెసిపీస్ అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. చూసారు కదా, టేస్టీ ఉసిరికాయ అయితే స్వీట్ రెడీ అయిపోయింది.